శ్రీపతి నిర్మల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. 25వ తేదీ ఫిబ్రవరి మాకంతా తిరుపతి టెర్రస్ గార్డెన్ గ్రూప్ మీట్ జరిగిందండి. ఒకసారి చూడండి బ్యానరు, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ తిరుపతి 10th వార్డ్ సచివాలయం కమ్యూనిటీ హాల్లో జరిగిందండి. దీని విశేషాలన్నీ మీకు చెప్తాను. ఎవరైనా మొదటిసారిగా నా వీడియో చూసేవాళ్ళు ఉంటే మొట్టమొదటిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆ తర్వాత ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇవాళ మేమంతా ఎంత సంతోషంగా కలుసుకున్నాము. తిరుపతిలో చాలామంది ఉన్నామండి. మిద్దె తోటల గ్రూప్స్ వాళ్ళము. సిటీ టెర్రస్ గార్డెన్స్ గ్రూప్ ఉందండి, చూసారా వచ్చేసాము. చక్కగా ముందు నుంచి వారం నుంచి అనుకుంటామండి. మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, దాంట్లో పెట్టుకుంటాం అన్నమాట మెసేజెస్. ఎవరెవరి దగ్గర ఏం చెట్లు ఉన్నాయి, ఎవరెవరి దగ్గర ఏం లేవు, మాకు ఇది కావాలండి అది కావాలండి అని అన్నీ చాట్ చేసుకుంటామండి. దాని ప్రకారం మా దగ్గర ఉండేటటువంటివి ఎవరైనా అడిగితే వాళ్ళకి, లేదా ఎక్స్ట్రాగా మా దగ్గర ఏమైనా ప్లాంట్స్ ఉంటే అవన్నీ కూడా తీసుకొస్తాము. నేనైతే 4 రకాల డిసెంబరాలు కొమ్మలు అడిగారండి మా ఫ్రెండ్స్, అవి తీసుకొచ్చాను. ఇది ఎందుకంటే ఈరోజు అండి మీటు, ఇది యానివర్సరీ అండి. మాకు 3 years అయిందంటే ఈ గ్రూప్ ఫామ్ చేసి తిరుపతిలో. అడ్మిన్స్ చాలామంది ఉన్నారు. కృష్ణ గారు, మనోహర్ గారు, మోహన్ గారు, ప్రసన్న గారు, వారి భర్త గారు, వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఇవాళ వాళ్ళందరూ రాలేదు. ఇదంతా కేవలం ప్రసన్న గారు, వారి భర్త, ఆ సారు ఇద్దరు కలిసి ఈ యొక్క మీట్ని అరేంజ్ చేశారండి. మరి ముఖ్యంగా ముందుగానే మాకు పెన్సిల్ దొండ ఆన్లైన్లో తెప్పించి పెట్టేశారు. 3 మొక్కలు 50 రూపాయలని తెప్పించి పెట్టేశారండి. ఇదంతా ఇనిషియేటివ్ తీసుకుని ప్రసన్న గారు ఈసారి చాలా సంతోషంగా గడిపామండి. ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు వచ్చాము. ఇందులో మా గ్రూప్లో నగరి నుంచి వచ్చినటువంటి 2 యంగ్స్టర్స్ ఉన్నారండి. మిస్టర్ హగత్, మిస్టర్ సుమంత్. చూడండి ఎంత ఓపిక్గా లిస్ట్ పెట్టుకొని అందరికీ దొండ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇదిగోండి నా దగ్గర లేనటివి కొందరు నాకు షేర్ చేశారు. అవన్నీ తీసుకొచ్చి అక్కడ ఒక దగ్గర పెట్టుకుంటా ఉన్నాను నేను. అందరికి అదే పని అండి. వస్తారు, ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయి మొక్కలు, మాకు అవి కావాలి కావాలని ఎంత సంతోషంగా ఒకరి దగ్గర ఒకరి మొక్కలు పంచుకుంటూ ఉంటామండి. సీడ్స్ షేర్ చేసుకుంటూ ఉంటాము. చాలా హ్యాపీగా ఉంటుంది. చాలామంది రాలేదండి ఇవాళ. 100 మంది ఉన్నాం ఈ గ్రూప్లో, కానీ చాలామంది రాలేదు. కొత్తగా కూడా ప్రతిరోజు ఎవరో ఒకరు మా గ్రూప్లో యాడ్ అవుతూనే ఉంటారు. అడ్మిన్స్ అవన్నీ చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు మా గ్రూప్ని. చూసారా, అందరం అక్కడక్కడ గుంపులు కూడుకున్నాం. ఒకరి తోటల గురించి ఒకరు మాట్లాడుకుంటాం. అలాగే ఒకరి యోగక్షేమాన్ని కూడా ఒకరు విచారించుకుంటూ ఉంటామండి. నేనైతే ఫుల్ వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే అక్కడ చెట్లు తీసుకోవాలి, ఒక్కొక్కరికి మొక్కలు షేర్ చేయాలి, ఆ తర్వాత వచ్చిన వాళ్ళతో మాట్లాడాలి. కాబట్టి ఫుల్గా నేను వీడియో తీయలేకపోయాను. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇక చూడండి, ఎవరెవరికి ఏమేమి మొక్కలు కావాలో అన్ని బ్యాగులు తెచ్చి అక్కడ పెట్టేస్తారండి. అడిగిన వాళ్ళకి కొన్ని ప్రత్యేకంగా ఇస్తాము, ఇంకా మిగిలినవన్నీ అక్కడ పెట్టేస్తే తీసుకుంటారండి. చాలా బాగుంటుందండి ఈ మీటు. ఎంత సంతోషంగా ఉంటుందో మాకైతే. చాలామంది బ్రదర్స్ కూడా వచ్చారు, కానీ వాళ్ళు మాలాగా చొరవ తీసుకుని ముందుకు దూరలేరు. అన్ని మొక్కలు ఎవరైనా ఇస్తే తీసుకుంటారు పాపం. మా అందరికీ ఉండే చెట్ల పిచ్చి ఈ రకంగా మాకు పనిచేస్తుందండి. మా శైలజ నాతో ఎప్పుడు ఉంటుంది. ఈమె కూడా తోట పిచ్చి, బాగా చెట్ల పిచ్చి, అవన్నీ జాగ్రత్త చేస్తూ ఉంది. అందరు ఇచ్చారనమాట, కొన్ని స్టెమ్స్ ఇచ్చారు. అవన్నీ తను బ్యాగులు సర్దుకుంటూ అవి చూసుకుంటూ ఉంది. నేనైతే డిసెంబరాలు, కోలియోసు, తర్వాత ఇంకా కొన్ని సీడ్స్ తెచ్చాను. మునగ కొమ్మలు, మా శైలజ మునగ కొమ్మలు కూడా తీసుకొచ్చిందండి. అవన్నీ కూడా షేర్ చేశాము. నాకు కూడా చాలా, హగత్, తర్వాత సుమంత్, ప్రసన్న, కల్పన, వీళ్ళంతా నాకు కూడా మంచిగా మొక్కలు ఇచ్చారండి. మళ్ళీ ఇంకా పేర్లు తెలియని వాళ్ళు కొందరు ఉన్నారు, కొత్త వాళ్ళు, నాకు ముఖపరిచయం కూడా లేని వాళ్ళు కూడా కొన్ని మా మొక్కలు ఇచ్చారు నాకు. అవన్నీ తీసుకొచ్చి బ్యాగ్లో సర్దుకుంటూ అక్కడ పెట్టుకుంటూ ఉన్నాను. చూడండి భలే గందరగోళంగా ఉంటుంది. అయితే చూసారా, ఇలాంటి మీట్లు అప్పుడప్పుడు పెడుతూ ఉంటారండి. ఈ మీట్లకి అందరూ వచ్చి హాజరవుతారు. ఈసారి చాలా తక్కువ మంది వచ్చారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా ఎక్కువ మంది కూడతారండి. ఇవాళ ఎందుకో చాలా తక్కువ మంది అయినా కూడా, తక్కువ మంది అయినా వచ్చిన వాళ్ళందరం బాగా ఎంజాయ్ చేశాము. చక్కగా క్యారెట్ స్వీటు, హాట్ అవన్నీ సప్లై చేశారు మా ప్రసన్న వాళ్ళు. ఆ లిస్టులో రాశారన్నమాట. ముందుగానే పేర్లు ఇచ్చేసి ఉంటాము ఎవరెవరికి దొండ కావాలో, పెన్సిల్ దొండ కావాలని. వాళ్ళందరూ 50 రూపీస్ పే చేసాము ఈచ్ వన్.
ఆ లిస్ట్ పెట్టుకొని ఆ ఇద్దరు యంగ్స్టర్స్ హగత్ సుమంత్ ఇద్దరు రిస్క్ తీసుకొని ఆ పేర్లు చదివి అందరికీ అందజేస్తూ ఉన్నారన్నమాట. అవన్నీ సంతోషంగా తీసుకున్నాము. ఆ తర్వాత ఒకరితో ఒకరు బాగా ముచ్చట్లాడుకున్నాము. తిరుపతిలోనే కాదండి, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ టెర్రస్ గార్డెన్స్ గ్రూప్స్ చాలా ఉన్నాయండి. ఎంత బాగున్నాయో. వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. తను ఒక మెడికేటెడ్ ప్లాంట్ తెచ్చిందండి. ఆ ప్లాంట్ గురించి తనకు వివరిస్తూ ఉంది. కొంచెంసేపు వినండి. అయితే పెద్ద క్లారిటీ లేదు, అయినా కొంచెంసేపు వినండి. మామూలు పూలు మనం పెట్టుకుంటున్నాము, ఈ పాయిజన్ చెట్ల నుంచి కూడా పూలు వస్తుంది. ఈ హనీ బీ అనేది హనీని వాడుతుంది. ఒక్కొక్కసారి మన బీరకాయ మనం పెంచేది కూడా చేదు వస్తుంది. అక్కడ పాములు రాలేదు కదా, ఎందుకు చేదు వచ్చింది? స్నేక్ గాడు చేదు వస్తుంది, మనం కీరకాయ చేదు వస్తుంది. మనం పెన్సిల్లోనే పెంచుతున్నాము, అక్కడ పాములు రాలేదు కానీ చేదు వస్తుంది. ఈ హనీ బీస్ చేదు చెట్టులో నుంచి ఒక్క రవ చేదు మన చెట్టులో ఉన్న బీరకాయలు తగిలేసుకుంటే ఆ చేదు కాయలకు వస్తుంది. అప్పుడు మనం ఆ కాయలు వాడకుండా పడేస్తున్నాం కదా. అలాగే ఈ హనీ బీస్ అనేది మనం పెంచుతున్న చెట్టు వల్ల హనీని చెడపడుస్తుంది. మన హనీని పూర్వంలో మన మెడిసిన్ ఇక్కడ దొరికినట్టు అక్కడ దొరకలేదు కదా. ఇప్పుడు మనం హాస్పిటల్ వెళ్తున్నాం, అప్పుడు హనీ అనేది ఒక మెడిసిన్స్ సంబంధించింది. దానివల్ల ఇది వృక్ష శాస్త్రంలో కొన్ని చెట్టు అంటే దీనివల్ల ఫార్మర్స్ తవలు తింటారు. నాటు చెడి నాటు మరం, కాటు చెడి కాటు మరం చూస్తున్నాం. తను తీసుకొచ్చినటువంటి ఒక మంచి మెడిసినల్ వాల్యూ గల ప్లాంట్ గురించి చక్కగా సిస్టర్ వివరించారండి. చాలా బాగా అందరు కూడా విన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలని అందరం ప్లాన్ చేశాము. ఎవరికి వాళ్ళే తిరుక్కుంటా ఉన్నారు. కాస్త లాస్ట్లో సెటిల్ అయ్యామండి. అలా లైన్ కూర్చుంటే ఒక గ్రూప్ ఫోటో అలా తీసుకున్నామండి. అందరం ఆ స్వీట్ హాట్ స్నాక్స్ తీసుకుని చక్కగా తిని మళ్ళీ ఒకరొకరు చక్కగా పలకరించుకొని ఈ గ్రూప్లో వీళ్ళంతా యంగ్స్టర్స్ అనమాట. తేజ వీళ్ళందరూ ఉన్నారు. ఆ వసంత అక్క కూడా నాకు మొక్కలు ఇచ్చారండి. మాకు తెల్లవారు లేస్తే ఫస్ట్ ఈ వాట్సాప్ గ్రూపే ఓపెన్ చేస్తానండి. నేనైతే సిటీజీ గ్రూపే ఓపెన్ చేస్తాను. ఎవరెవరు ఏమేమి మొక్కలు పెట్టారు, ఏమేమి ఫ్లవర్స్ పూయించారు, వాటి అందం ఏంటి, వాళ్ళ సోయగాలు ఏంటి, తర్వాత కొత్త మొక్కలు ఎవరు తెచ్చుకున్నారు, ఇదే అనమాట మా ఇంట్రెస్ట్. అక్కడికి వస్తే కూడా ఆల్మోస్ట్ ఈ కబుర్లే ఉంటాయి, మా మధ్యలో చెట్ల మధ్య కబుర్లే ఉంటాయి అన్నమాట. చాలా హ్యాపీగా ఉంటుంది. మా టెర్రస్ గార్డెన్ గ్రూప్లో కూడా చాలామంది వీడియోస్ నేను షూట్ చేశానండి. నా ఛానల్లో మీరు వెనక్కి వెళ్తే చాలామందిని షూట్ చేస్తున్నాను. ఇంకా కొంతమంది కూడా ఉన్నారు షూట్ చేయాల్సింది. వీలుంటే చేయాలనుకుంటున్నాను. రాజంపేట నుంచి వచ్చిన ఆదిలక్ష్మి పరిగిస్తూ ఉంది చూడండి. పాపం టైం అయిపోయింది. తహసున్నీసా బేగం అనే ఒక సిస్టర్ కూడా చాలా మంచిగా హెల్త్ టాపిక్, చెట్ల టాపిక్ చెప్పారు, ఆర్గానిక్ చెప్పారండి. అందరం చాలా బాగా విన్నాము. అయితే నేను వీడియో షూట్ చేయలేకపోయాను. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో వస్తాను. బాయ్ బాయ్.